ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ నియోజకవర్గంలోని 2 దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలను ఎలాగైనా పరిష్కరించాలని భావించారు. అవకాశం దొరికిన ప్రతిసారి ముఖ్యమంత్రి వద్ద పదే పదే ప్రస్తావించారు. ఫలితంగా ఇప్పుడు ఆ 2 ప్రధాన సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జీవో వచ్చిన వెంటనే పనులు కూడా ప్రారంభించారు. దీంతో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయడంతో ఆ ప్రాంత ప్రజల కళ్లల్లో ప్రస్తుతం ఆనందం కనిపిస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు చిగురించడానికి కారణాలేంటి? సిక్కోలు జిల్లాలోని ఆ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ చేరవేరుతున్న వేళ అక్కడ జరుగుతున్న పనుల ప్రగతిపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధుండాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేకుండా వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అలాంటి నాయకులు 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అందులోనూ ప్రజలకు అవసరమైన పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తే వాటి ఫలితాలు కొన్ని తరాల వరకు కనిపిస్తూనే ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో రాజకీయం ఎల్లప్పుడూ కాస్త కొత్తగానే ఉంటుంది. దీనికి కారణం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే నాయకత్వంలో తరచూ మార్పులు జరగడమే అంటారు స్థానికులు. ఎంతో మంది ఉద్దండులైన రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆశించిన రీతిలో ఎచ్చెర్లలో అభివృద్ధి కనిపించదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది రైతులు, మత్స్యకారులే ఉంటారు. వీరి సమస్యల పరిష్కారానికి గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడ కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ 2 వర్గాల ప్రజల జీవన స్థితిగతులను మార్చే శాశ్వత చర్యలు వైసీపీ 5 ఏళ్ల పాలనలో మచ్చుకైనా కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ చేపట్టిన 2 ముఖ్యమైన పనులు స్థానికుల్లో భవిష్యత్తు ఆశలను పెంచుతున్నాయి. 2002లో అప్పటి టీడీపీ హయాంలో ప్రారంభమైన మడ్డువలస ప్రాజెక్టు నీటిని నియోజకవర్గ ప్రజలకు అందించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. దీనిలో భాగంగా సాగునీటి కాలువల ద్వారా ఎచ్చెర్ల నియోజకవర్గానికి సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో గతంలో టీడీపీ హయాంలో చర్యలు చేపట్టారు. కానీ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాంత రైతులకు చుక్క నీరు అందించలేకపోయింది. కనీసం మడ్డువలస కాలువల్లో సిల్టు తీయడానికి కూడా పూనుకోలేదు. మడ్డువలస తోటపల్లి కాలువ కింద రైతులు అనమాట. ఇది 2019లో ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది కాలువ మొత్తం నీరు బాగా పారి మొత్తం ఇప్పటి నుంచి అప్పుడు దాకా ఎటువంటి పంటలకి ఎటువంటి హాలిడే లేకుండా కంప్లీట్గా పంటలు పండేయండి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని నిర్లక్ష్యం వల్ల కాలువలన్నీ మళ్ళీ పొడికిపోయాయి. అయితే రీసెంట్గా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విజయాన్ని కొనసాగింపుగా మన ఈశ్వరరావు గారు మళ్ళీ కాలువలన్నీ పొడికలు తీయించి మళ్ళీ నీరు ఇవ్వడం అనేది చాలా హర్షదాయకం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ వర్షాలు ప్రారంభం అవ్వనప్పటికీ కూడా మనం పంట వేసుకోగలము అన్నటువంటి ధైర్యం అయితే ఉన్నది మాకు. కంప్లీట్గా నారులు పోసుకోవడానికి నారు పొలాలు గట్రా సిద్ధం చేసుకుని ఉన్నాం. అందువల్ల మాకు మరి ఎటువంటి భయము లేదని ఈ మూలంగా మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఆ కాలువలు కూటిపోయి మరి అక్కడ నీరు రాలేదు. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడేమో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ ప్రభుత్వాన్ని మేము కోరింది ఏంటంటే రైతులకు బాగా ఇది చేయమని కోరుతున్నాం. మా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నరుకుర్తి ఈశ్వరరావు గారు మాకు ఎంతో అండదండగా ఉండి అది చేస్తామని మాకు మాట ఇచ్చి ఆ పనులు చేకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత సాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. కలిసిన ప్రతిసారి సీఎం చంద్రబాబుకు తమ ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. మడ్డువలస ఫేజ్ 2 పనులను ప్రారంభిస్తే తమ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీరిపోతాయని ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యమంత్రిని ఒప్పించారు. దీంతో ఎట్టకేలకు మడ్డువలస ఫేజ్ 2 పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులు పూర్తయితే మొత్తం 12,500 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే కాలువల ఆధునీకరణ ద్వారా 7,500 ఎకరాల వరకు సాగునీరు అందుతోంది.
మధ్యవలస ప్రాజెక్ట్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తవ్వాలి. సుమారు 32-33 కోట్ల రూపాయల ప్రాజెక్టు పూర్తవుతుంది. అందులో కేవలం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎచ్చెర్లకు ఇవ్వాల్సిన 7,000 ఎకరాలకు కూడా నీరు వచ్చే పని జరుగుతుంది. అక్కడ మన నడిమలస దాటిన తర్వాత దేవరవలస దగ్గరికి వచ్చేసరికి అక్కడేమైందంటే 42 ఫీట్స్ డెప్త్ అది కాలువ అయింది. అక్కడ 42 ఫీట్స్ డెప్త్ అవ్వడంతో పైన మట్టి పడిపోయి ఆ కాలువ కప్పడిపోవడం అట్లా జరుగుతుంది. దాన్ని కెనాల్ సిస్టంతో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది దానివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అది పూర్తి అయిపోతే 12 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకి ఇక్కడ బుడుమూరు పెద్ద చెరువు వరకు కూడా నీరు వస్తుంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి పూర్తిగా అవతల లావేరు ఎచ్చెర్ల మండలానికి కూడా పూర్తిగా సాగునీరు తాగునీరు కూడా పూర్తిగా ఉపయోగపడుతుందని ఆ ప్రాజెక్టు పని మీదే మేము అన్ని పూర్తి మా యొక్క సమయాన్ని వెచ్చించి అది ఎలాగైనా పూర్తి కావాలనే ఉద్దేశంతో అవతల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని, అవతల కాంట్రాక్టర్ని, అవతల ప్రభుత్వాన్ని కూడా కోరుతూ మేము దాని మీద పనిచేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదిలా ఉంటే ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రధాన సమస్యల్లో వలసలు కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఎక్కువ మంది మత్స్యకారులు ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ఉంటారు. అయితే ఈ ప్రాంతం వేటకు అనుకూలంగా లేకపోవడంతో స్థానిక మత్స్యకారులు వలసల బాట పడుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మత్స్యకారుల చిరకాల స్వప్నమైన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో గతేడాది సీఎం చంద్రబాబు హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే 2021లో 5 హార్బర్లకు కలిపి సింగిల్ ప్యాకేజీ క్రింద టెండర్లు పిలవడంతో బుడగట్లపాలెం హార్బర్ పనుల్లో పురోగతి కనిపించలేదు. ఎమ్మెల్యే ఈశ్వర్రావు చొరవతో ఎటకేలకు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో కానీ అలాగే మన మంత్రి అచ్చెన్నాయుడు గారి దగ్గర కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూటమి నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఆయన ఒక పట్టు విడవని విక్రమార్కుడు వలె ఆయన కష్టపడి చాలా శ్రమ పెట్టి హార్బర్కి ఈరోజు పరిపాలన అనుమతులు వచ్చాయి అని అంటే ఆయన కృషి. ఖచ్చితంగా మేము మా ప్రాంతం నుంచి మేమందరం సంతోషిస్తున్నాం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ 2 ప్రధాన పనులను కూటమి ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో ఎలాగైనా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఈశ్వర్రావు పట్టుదలతో ఉన్నారు. శాశ్వత ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా నియోజకవర్గ ప్రజలను వెంటాడుతున్న ప్రధాన సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే ఈశ్వర్రావు చేస్తున్న ఈ ప్రయత్నానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మడ్డువలస ఫేజ్ 2 బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో కూటమి ప్రభుత్వంపై ఈ ప్రాంత ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది.